Oh, happy evening, friends. Thank you all for your wishes. You all made my day very special. Thank you. Lots of love. Okay, thank you for your love and support. Please like, share, and subscribe my channel. Thank you. Bye. హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఐ హోప్ నా ముందు పాడ్కాస్ట్ మీరు చూసారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత ఈ పాడ్కాస్ట్ వినండి, ఎందుకంటే కంటిన్యూషన్ లాగా ఉంటుంది. సో ఒక చిన్న రీక్యాప్ ఏంటంటే, నా ముందు పాడ్కాస్ట్లో నా గురించి నేను ఇంట్రో ఇచ్చున్నాను. ఇంట్రో తర్వాత మనం తాన్పురానే ఎందుకు యూస్ చేస్తాము క్లాసికల్ మ్యూజిక్కి, ఎస్పెషల్లీ వోకల్ క్లాసికల్ మ్యూజిక్కి మనం ఎందుకు ఓన్లీ తాన్పురానే చూస్ చేస్తామని మనము అక్కడ మెన్షన్ చేస్తున్నాము. సో దానికి కంటిన్యూషన్గా ఈ పాడ్కాస్ట్లో కూడా మనకి తాన్పురా ఎందుకు యూస్ చేస్తాము అండ్ కంటిన్యూషన్గా డిఫరెంట్ స్కేల్స్, ఎన్ని స్కేల్స్ ఉంటాయి తాన్పురాలో, ఒక ఈచ్ స్కేల్ ఒక ఇంపార్టెన్స్, ఎందుకు అది ఏమి రిప్రజెంట్ చేస్తుంది, దాని డీటెయిల్స్ మనము ఇక్కడ చూద్దాం ఈ పాడ్కాస్ట్లో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. ఫస్ట్ తాన్పురానే మనం ఎందుకు యూస్ చేస్తాం. సో ఎనీ మ్యూజిక్లో మనకి లెవెల్స్ ఉంటాయి. ఏం లెవెల్స్ అంటే 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి లో స్కేల్ ఆర్ లో లెవెల్ ఆర్ మోడరేట్ ఆర్ మీడియం స్కేల్, హై స్కేల్. ఇలాగ మనకి 3 స్కేల్స్, 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట మనం పాడేదానిలో. సో ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడినట్టు పాడుతున్నాము అంటే దాన్ని నార్మల్ స్కేల్ అంటారు ఆర్ మీడియం స్కేల్ అంటారు. అదే నేను చాలా చిన్నగా మాట్లాడుతున్నాను, చిన్నగా పాడుతుంటే దాన్ని లో స్కేల్ అంటారు. అదే నేను చాలా పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నాను పెద్దగా పాడుతున్నాను, హై పిచ్వి, అంటే దాన్ని హై స్కేల్ అంటారు. సో తాన్పురాలో మనం చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన 3 స్కేల్స్, 3 లెవెల్స్ ఆఫ్ పిక్చర్స్ అన్నది కవర్ చేసే చాలా ఇన్స్ట్రుమెంట్స్లో ఫస్ట్ ప్రైమరీగా ఉండేది తాన్పురా అనమాట. సో మనం ముందు చెప్పుకున్నట్టే తాన్పురాకి 4 స్ట్రింగ్స్ ఉంటాయి, మ్యాక్సిమం 4 ఉంటాయి. కొన్ని వాటిల్లో 5 కూడా ఉంటాయి. బట్ పీపుల్ ఇంట్రెస్ట్ని బట్టి ఆ 5th స్ట్రింగ్ యాడ్ చేసుకుంటారు. అదర్వైజ్ ఫస్ట్ 4 స్ట్రింగ్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ పా, సా, సా, సా. సో ఫస్ట్ పా వచ్చి లోవర్ పా అనమాట. సో లో పిచ్ ఆర్ లో స్కేల్ పా కవర్ అయ్యింది. నెక్స్ట్ మామూలు సెకండ్ అండ్ థర్డ్ అవి వచ్చి సేమ్ పిచ్, అది నార్మల్ సా. సో మీడియం సా అనమాట. సో మీడియం రేంజ్ 2 స్ట్రింగ్స్ ఒకటే మనకి మ్యూజిక్ ఇస్తాయి. అండ్ 4th స్ట్రింగ్ వచ్చి హయ్యర్ సా. సో హయ్యర్ సాలో అంటే హై పిచ్లో సాని రీచ్ అవ్వాలన్నమాట మనం. సో ఇది ఈ ఇన్స్ట్రుమెంట్లో 3 లెవెల్స్ కవర్ అయింది కాబట్టి మనం తాన్పురాని ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు ఎన్ని స్కేల్స్ ఉంటాయి, ఇప్పుడు మనకి యూట్యూబ్లో వాటిలన్నింటిలో చాలా వాటిలో మనకి శృతి బాక్స్ ఉంటుంది, దానిలో 12 స్కేల్స్ అని మెన్షన్ చేస్తారు. బట్ ఒక ఇన్స్ట్రుమెంట్లో అన్ని స్కేల్స్ ఉన్నప్పటికీ మనము బేస్ స్కేల్ పైనే వర్క్ చేస్తాం అన్నమాట. సో బేస్ అంటే మీడియం రేంజ్. సో మీడియం రేంజ్లో ఫస్ట్ మనకి సి షార్ప్ అలా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సి అంటే ఏంటంటే, నేను యాక్చువల్గా కర్ణాటిక్ మ్యూజిక్ కానీ మనకి హిందుస్థానీ మ్యూజిక్లో జస్ట్ కొన్ని ప్రొనౌన్సియేషన్స్ మారుతాయి. బట్ నార్మల్గా ఆక్టివ్స్ అన్నా కానీ ఆర్ సప్తస్వరాలు అన్నా కానీ సేమ్ ఉంటుంది అనమాట. కొంతమంది రీని రేగా అలా పాడతారు. సో నేను జనరల్గా కర్ణాటిక్ని కన్సిడర్ చేసి చెప్తాను. సో సా, రి, గా, మా, ప, ద, ని. సో ఈ 7 సౌండ్స్ బేస్ అనమాట దేనికైనా కానీ, మన సాంగ్కి ఆ శృతికి. సో ఇక్కడ సా వచ్చి సి అనమాట. సి స్కేల్ని మనం సా అంటాం. సి షార్ప్ మనం ఏమనుకుంటాం, సాకి ఎప్పుడు నెక్స్ట్ రేంజ్ ఉండదు. సో సి షార్ప్ యాక్చువల్గా రీ అనమాట.
సో మనము ఒకటే లెటర్ ఉంది కాబట్టి ఒకటే స్కేల్ అనుకోకూడదు. స్కేల్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో హై రీ, లో మామూలు లో రీ ఆర్ నార్మల్ రీ ఇలాగా మనము డివైడ్ చేసుకున్నాం స్కేల్ని. ఒకటి మనకి నార్మల్ రీ ఉంటుంది, హై రీ ఉంటుంది. సో సి షార్ప్ అనేది హై రీ అనమాట. అండ్ ఇది నార్మల్ రీ మనకి బి వచ్చి డి వచ్చి. సో అలాగా మనకి మొత్తం 12 స్కేల్స్ ఉంటాయి. సో అంటే 12 రేంజెస్ ఆఫ్ శృతీస్ ఉంటాయి బేసిక్గా. అది మనం కన్సిడర్ చేస్తే పాలో 12 ఉంటాయి. సేమ్ మనం ఫస్ట్ స్ట్రింగ్ మారిస్తే నీకి కూడా 12 వస్తుంది. ఫస్ట్ స్ట్రింగ్ మా పెడితే మాకి కూడా 12 వస్తాయి. అలానే మనము సాని పెడితే సాకి కూడా 12 వస్తాయి. అలాగా మనం డిఫరెంట్గా ఫస్ట్ స్ట్రింగ్ మారేదాన్ని బట్టి మన స్కేల్స్ మారిపోతాయి. కానీ జనరల్గా మనం కన్సిడర్ చేసేది పానే కన్సిడర్ చేస్తాం. పా సా సా సానే జనరల్గా తాన్పురాలో మనం సెట్ చేసుకునే స్ట్రింగ్స్ అలానే ఉంటాయి. ఇంకా మరీ మనకు సాడ్ సాంగ్స్ ఇప్పుడు ఎందుకంటే మనం సాడ్ సాంగ్స్ పాడేటప్పుడు నేను ఫస్ట్ స్ట్రింగ్ పా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పా అన్నది యాక్చువల్గా లోవర్ ఆక్టివ్స్ లో పిచ్లో హై అనమాట. లోలో హై పా ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు కాబట్టి నీ అయితే కొంచెం లో పిచ్ ఉండేది కాబట్టి నీని చూస్తారు. సో అలాగా కూడా మనం డిఫరెంట్ స్కేల్స్ మన పాటని బట్టి కూడా మనం స్ట్రింగ్స్ మార్చుకుంటాం తాన్పురాలో. బట్ జనరల్గా మనం సెట్ చేసుకునేది 4 స్ట్రింగ్స్. అండ్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటంటే ఇప్పుడు స్కేల్స్ 12 ఉంటాయి కానీ తాన్పురా స్ట్రింగ్స్ 4 ఉంటాయి. ఆ 4లో ఫస్ట్ లెటర్ ఏంటి, మిగతా లెటర్స్ చాలా వరకు కాన్స్టెంటే ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఒకటే మారుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉండే ఈ రిథమ్కి మనం పాడే పిచ్చికి తేడా డిఫరెన్స్ తెలియాలి మనకి. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్లో నేను ఎప్పుడు వాయించేది పా సా 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 పా సా 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 అలానే వస్తుంది మనకి శృతి. సో దీన్ని పట్టుకొని నేను నా 12 స్కేల్స్ కవర్ అవ్వలేదు అలా అనుకోకూడదు. ఎందుకంటే 12 స్కేల్స్ వచ్చి నేను ఇందాక చెప్పాను కదా మనకి సప్త స్వరాలు అంటారు కదా, సా రి గా మా ప ద ని స అని మనము 12 డిఫరెంట్ లెవెల్స్లో డివైడ్ చేసుకున్నాం. ఓకే, అందుకు 12 స్కేల్స్ అయినాయి. అలా అని ప్రతి వర్డ్ కవర్ చేయాలి తాన్పురాలో అని రూల్ లేదు. అంటే మన ఫస్ట్ స్ట్రింగ్ ఉంది కదా, మన ఫస్ట్ స్ట్రింగ్ నేను పానే పలుకుతుంది ప్రతి పిచ్లో అంటే మనం ఫస్ట్ సెట్ చేసుకున్న స్ట్రింగ్ పానే కాబట్టి ప్రతి లెవెల్లో పానే వినిపిస్తుంది మనకి. ఓకే, సో మీరు ఫస్ట్ స్ట్రింగ్ ఏది సెట్ చేసుకుంటున్నారని చూడండి. అండ్ రెండోది వచ్చి మనకి ఇంకొకటి నేను ఏం హైలైట్ చేద్దాం అనుకుంటున్నానంటే మీరేం కచేరీలు అవి ఇవ్వకుండా జస్ట్ క్యాజువల్గా వోకల్ సింగింగ్ నేర్చుకోవాలనుకుంటుంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి తాన్పురాస్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి అన్ని సాఫ్ట్వేర్ వచ్చాయి. సాఫ్ట్వేర్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ స్ట్రింగ్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. మీ స్కేల్ సెట్ చేసుకొని శృతి పెట్టుకొని పాడడం నేర్చుకోండి. అంటే ఇప్పుడు నేను సపోజ్ నా వాయిస్ రేంజ్కి నేను సి షార్ప్ అది మెన్ చూస్ చేసుకుంటారు జనరల్గా. మనం జీ షార్ప్ గర్ల్స్కి చూస్ చేసుకుంటాం. సో నేను జీ షార్ప్ శృతి పెట్టుకొని నేను ఫస్ట్ లెటర్ని రిపీట్గా పాడతాను. ఎట్లా అంటే సానే మనం రిపీట్ చేయొచ్చు, లేకపోతే మనకున్న 7 లెటర్స్ సారీ గామ పదని ప్రతిదీ 8 స్టెప్స్కి రిపీట్ చేయొచ్చు అనమాట. దాన్ని తాళం అంటారు. సో తాళం అన్నది అన్నిటికీ ఒకటే ఉండాలని రూల్ లేదు, మనకి డిఫరెంట్ తాళమ్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ బేసిక్స్ ఎప్పుడు 8 స్టెప్పే మనం ఫాలో అవుతాం. సో అలాగా మీరు ప్రతి వర్డ్ని 8 స్టెప్కి రిపీట్ చేయొచ్చు, 2 స్టెప్కి రిపీట్ చేయొచ్చు, 4 స్టెప్కి రిపీట్ చేయొచ్చు. అలాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో
ఐ థింక్ మీకు తాన్పురాలో వచ్చే రిథమ్కి మీరు పాడే వోకల్కి డిఫరెన్స్ తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్గా మీకు ఇంకా సమ్మరైజ్ చేసి చెప్పాలంటే, ఇప్పుడు నేను శృతి బాక్స్ ఆన్ చేసి మీరు నా యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. అక్కడ నేను 3 hours ఆఫ్ శృతి బాక్స్ని అవైలబుల్గా పెట్టున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా వోకల్ సింగింగ్ ప్రాక్టీస్ చేసేది మ్యాక్సిమం 3 hours, ఆ లోపైన కూడా మనం ఆపేయచ్చు. సో అందుకని నేను శృతి బాక్స్ మధ్యలో ఆగిపోతే మన ప్రాక్టీస్ ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి నేను 3 hours అప్లోడ్ చేసిన MP3 ఫైల్స్. సో అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. సో అవి చేస్తే మీకు ఫస్ట్ మీకు కనిపించేది ఏంటంటే 12 స్కేల్స్ కనిపిస్తాయి. మీరు ఒక్కొక్క స్కేల్ వినండి. వింటే మీకు ఆ పా సా సా సార్ అన్నది క్లియర్గా వినపడాలి, మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఈ స్కేల్లో ఇది ఇలా వినిపిస్తుంది, ఈ నెక్స్ట్ స్కేల్లో స్లోగా ఉంది, ఫాస్ట్గా ఉంది ముందు స్కేల్ కన్నా అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఫస్ట్ ఆ టైము మీరు యాక్చువల్గా వోకల్ సింగింగ్ స్టార్ట్ చేయడానికి రైట్ టైం అనమాట. సో మీరు అసలు డిఫరెన్స్ ఐడెంటిఫై చేయలేకపోతుంటే, సపోజ్ నాకున్న 12 స్కేల్స్ నేను విన్నాను, ఈ స్కేల్కి నాకు రేంజెస్ డిఫరెన్స్ తెలియలేదు నాకు. సో రేపు కూడా మనం రాంగ్ శృతి పెట్టుకొని పాడుతూ ఉంటే మన వాయిస్ స్ట్రెయిన్ అయిపోయి మనకి మంచిగా వాయిస్ అవుట్పుట్ రాదు. అది రాకపోతే వినే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, వోకల్ సింగింగ్లో ఫస్ట్ ప్రిన్సిపల్ మనం ఏది మాట్లాడినా ఏది పాడినా అది వినడానికి బాగుండాలి. సో అది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. అందుకే మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, నేను డైరెక్ట్గా పోయి కచేరీలో అదర్వైజ్ క్రౌడ్లో పాడితే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నాకు కొన్ని పదాలు పలకడానికి రాలేదు, అది నేను ఫస్ట్ టైం అక్కడ పలుకుతుంటే నాకు పలకడానికి రాదు. అదే నాకు ఆ పదాలు పలకడం అలవాటు అయి ఉంటే అక్కడ నేను ఈజీగానే పలుకుతాను కదా. సో అది ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనం ముందే మన లిరిక్స్ ఆర్ మన గమకాసు ఆర్ మన స్వరాలు ఇవన్నీ మనం ముందే ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అక్కడ అంత ఈజీగా పాడగలుగుతాం అనమాట. సో నేను చెప్పిన 12 స్కేల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కొంతమంది స్కేల్ని సి షార్ప్, డి షార్ప్ అలా కూడా చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే 1 స్కేల్, 1.5 స్కేల్, 2 స్కేల్ అలా కూడా చెప్తారు. అందుకే నేను కరెస్పాండింగ్ స్కేలు నంబర్స్లో ఇచ్చాను, మళ్ళీ మీకు స్వరాల్లో కూడా ఇచ్చాను. సో మీరు అది చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో. చేసుకొని ఈ వీడియోలో మనకి ఫుల్ బేసిక్స్కి రిలేటెడ్ మొత్తం కంటెంట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. సో మీరు ఒకటి చేయగానే ఇంకొక స్క్రీన్ షాట్స్ చూసి మీరు ఏమైనా ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటే ఈ వర్డ్ ఏంటి ఇదేంటి అని మీరు గూగుల్లో వాటిలో సెర్చ్ చేసి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి మీ పాడ్కాస్ట్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే డ్రాప్ చేయండి. కీప్ సింగింగ్. ఫస్ట్ మనం ధైర్యంగా పాడడం అన్నది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ఫస్ట్ స్టెప్ విని ఐడెంటిఫై చేయగల డిఫరెన్స్. సో మీరు ఇప్పుడు నుంచి ఆ శృతి బాక్సెస్ పెట్టుకొని మీరు డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసి మీకు కరెక్ట్ శృతి ఫైండ్ అవుట్ చేసి ఎక్కువ మ్యూజిక్ వినడం స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఎంత ఎక్కువ మ్యూజిక్ వింటే మీకు మీ వర్డ్స్లో కానీ మీ సింగింగ్లో కానీ మీకు అంత డిఫరెన్స్ తెలుస్తుంది. సపోజ్ మీరు స్టార్టింగే పాడడం స్టార్ట్ చేస్తే మీకు ఒక సాంగ్ ఇంకో సాంగ్ డిఫరెన్స్ అంత ఈజీగా మీరు గ్రాస్ప్ చేయలేరు అనమాట. ఎందుకంటే మనకి క్లాసికల్ మ్యూజిక్లో మెయిన్ ఉండేది 7 letters ఉంటాయి. ఓకే, కానీ ఎలా పాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను హై పిచ్ సా పాడి కొంతమంది లో పిచ్ సా పాడితే ఆ పాట ఈక్వల్గా ఉండదు కదా. ఓకే, సో అలాగా మళ్ళీ ఎవరి స్టైల్ ఎవరి వేరియేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అందరూ ఒకేలా పాడాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇది మన ఫ్యామిలీ, మన క్రౌడ్ కాబట్టి మనం అందరం ఒకే పేజ్లో ఉండి అందరం ఎక్స్ప్లోర్ చేద్దాం మ్యూజిక్ వరల్డ్ అని కోరుకుంటున్నాను. సో
ఈ పాడ్కాస్ట్ కానీ మీకు నచ్చితే మీ ఒపీనియన్స్ ఏమన్నా నాకు తెలియాలనుకుంటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ సింగింగ్. ఆతో స్టార్ట్ చేయండి. ఆ లెటర్ ఉంటుంది కదా. ఓకే, సో ఇవి బేసిక్స్ అనమాట మ్యూజిక్లో. సో వాట్ ఎవర్ ద నాలెడ్జ్, నాకున్న కొంచెం పాటి నాలెడ్జ్ మీతో షేర్ చేద్దామని ఈ పాడ్కాస్ట్ ఇవన్నీ చేస్తున్నాను. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. మీ సైడ్ నుంచి కూడా కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా డీటెయిల్గా మనము ఫ్యూచర్ పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం. Happy evening, friends. Thank you all for your wishes. You all made my day very special. Thank you. Lots of love. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.